అయ్యిందా? తలుపతి 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 ఎంతసేపురా? రామా, నా కూతురి జీవితాన్ని నిలబెట్టు. ఇక్కడి నుంచి బయటపడాలనుకుంటే నన్ను చంపేస్తారు. ఆలస్యం చేస్తే వదిలేస్తారన్న నమ్మకం కూడా లేదు. ఎంతసేపురా? ఒక చిన్న గది ఓపెన్ చేయడానికి ఎంతసేపా? నన్ను చంపేస్తారు రామా, కాపాడండి. ఎవరైనా కాపాడండి, కాపాడండి, ఎవరైనా కాపాడండి. జోగేంద్ర నన్ను చంపేస్తున్నాడు, కాపాడండి. అరుస్తుందన్నా, పక్కింటి వాళ్ళు ఎవరైనా వస్తారేమో. అరే, అత్త ఎరుపులు వినబడకుండా బయట కిటికీలన్నీ మూసేయండిరా. కాపాడండి. తులసక్క, ఎందుకక్క వృధా ప్రయాస? కాపాడండి. ఎలాగో దొరుకుతావు, ఎలాగో చంపేస్తాను. ఇది ఫిక్స్. ఎందుకు చెప్పు? మాకు టైం వేస్ట్, నీకు టైం వేస్ట్. తలుపు తీసేయి. తులసక్క, తలుపు తీ. ఫోన్ ఇక్కడ ఎక్కడ ఉండాలి? తులసక్క, నువ్వు టెన్షన్ లో మామయ్య మొబైల్ ఫోన్ చేసావు. అది ఇప్పుడు నా దగ్గరే ఉంది. నువ్వు తొందరగా తలుపు తీసేయ్, మనిద్దరం డీల్ మాట్లాడుకుందాం. తులసక్క, తులసక్క, మంచిగా చెప్తానురా. తులసక్క, రేయ్, కిటికీలు క్లోజ్ చేశారా? అరే, మటర్ చేయాలి, రండిరా. రండి. తులసక్క, వచ్చేస్తున్నాం, కంగారు పడుకో.
వస్తాను. వసుంధర నంబరు నంబర్. అయ్యో దేవుడా, గుర్తు రావట్లేదు. ఆ రోజు బస్సు చెప్పింది రాసుకోమ్మా అని. 9, 8 బస్సు నంబరు గుర్తు రావట్లేదు. అయ్యో ఆ రోజు దేవుడి రూమ్ లో బస్సు క్యాలెండర్ మీద రాసింది. అవును, కానీ ఆ గదిలోకి ఎలా వెళ్ళాలి? బయటికి వెళ్తే చంపేస్తారు. దేవుడా, ఇప్పుడు ఎలా? నా వసుంధరతో మాట్లాడాలంటే ఇప్పుడు ఏం చెయ్యాలి? మీరు ఎమోషన్ అయిపోయి మిమ్మల్ని మీరు హింసించుకోకండి. రక్తం వస్తుందని బాధపడుతున్నావా అప్పు? చచ్చిపోను, బతికే ఉంటాను. అలా అనకండి. ఆ నమ్మక ద్రోహి వసుంధరాన్ని చూసేంత వరకు నా గుండె ముక్కలైపోయినా సరే నేను బతికే ఉంటాను. అల్లుడు, నువ్వు బాధపడకు. నీ హార్ట్ ఫ్రెండ్ ఎక్కడుందో వెళ్దాం పదా, మనం తీసుకొద్దాం. రాధ ఎక్కడుందో తెలీదు అత్తయ్య. ఇక్కడికి రానివ్వకుండా చేసింది ఆ వసుంధరానే. అలా చూస్తావిడి సుచిత్ర, నువ్వైనా చెప్పు. ముందు చేతి కట్టుకట్టుకోమని. నాన్న వంశీ, అలాగే ఉంటే ప్రమాదం అవుతుంది నాన్న. నా మాట విన్నా, ముందా చేతి కట్టుకట్టుకో. నీకు చేతికైన గాయం మాత్రమే కనిపిస్తుంది. ఇక్కడ బద్దలై రక్తం చిమ్ముతుందని మీకు తెలీదు, మీకు కనబడదు. అక్కడ కట్టెవరు కడతారు? మోసం చాలకనా? మాకు తెలీదనా? ఇంకా ఏ ధైర్యంతో వస్తున్నావు ఇక్కడికి? మేడం, ఏమైంది మేడం? నువ్వు చేసిందంతా తెలిసిపోయింది వసుంధర. నేనేం చేశాను మేడం? ద్రోహం, మోసం చేశావు. నా మనవణ్ణి నమ్మించి ముంచేయాలని చూశావు. ఆయన గుండె ముక్కలై ప్రాణం పోతుంటే చూడాలనుకున్నావు. లేదు, అలా చేయను.
నా కళ్ళ కూడా అలాంటి పని చేయను. అయ్యో సార్, రక్తం వస్తుంది సార్. తాకద్దు తాకద్దు తాకద్దు. నా చేతికి రక్తం చూసి జాలి పడుతున్నట్టు నటించకో నటించకో నటించకో. సార్ ఏయ్, చూడు, నన్ను చూడు. నన్ను ఎలా మోసం చేయాలనిపించింది నీకు? నేను నీకేం అన్యాయం చేశాను? నువ్వు చూపించిన దారిలోనే నడిచాను. నువ్వు చెప్పిన మాట విన్నాను. నా హార్ట్ ఫ్రెండ్ నాకు చూపిస్తానన్నావు, కానీ నువ్వేం చేసావు? నా హార్ట్ ఫ్రెండ్ నన్ను కలవకూడదని, నాతో మాట్లాడకూడదని, అసలు నేను తన రూపమే చూడకూడదని కుట్ర చేశావు. నేనా సార్? Shut up! Shut up! Shut up! ఇంకా ఏమి తెలియదు దానిలో మొహం పెట్టకు. చూడు, ఇది చూడు, నా రాధ మొహం చూడు. నువ్వు చూసావు, నువ్వు ముందే చూసావు. నేను చూడకుండా మేనేజ్ చేశావు. సార్ సార్ అది కాదని లేదని అబద్ధాలు చెప్పడానికి ట్రై చేయకో. అది చెప్తే నీకేంటి లాభం? వీటన్నిటిని నీ హ్యాండ్ బ్యాగ్లో దాచేయాలని చూసావు కదా, కానీ నువ్వు నా జీవితాన్ని, నా ప్రాణాన్ని ఎప్పుడో కప్పేశావు. చంపేయకుండానే సమాధి చేసేసావు. చిత్రసేని గారు గీసిన బొమ్మని, నా రాధ పంపించిన లెటర్ని, ఇవే కాదు, ఆఖరికి నా హార్ట్ ఫ్రెండ్ ఇచ్చిన $1 కూడా దాచేసావు. $1 ఏంటి సార్? నేను దాయడం ఏంటి? నేనెప్పుడు కనీసం చూడలేదు కూడా. నా మేనల్లుని మార్చావని సంతోషించాను. నా కూతురు తప్పు చేస్తుందని దీన్ని కొట్టాను. కృష్ణుణ్ణి రాముడిగా మారుస్తానని చెప్పి నువ్వు రాక్షసుగా మారిపోయావు కదే. అందుకే ఎక్కడ వాడాలి అక్కడ పెట్టాలని నీకెప్పుడూ చెప్పాను. నానమ్మా, మనం అనవసరంగా అపార్థం చేసుకుంటున్నామేమో. ఆనంద్, నీకా బాధ తెలీదురా, తెలీదు. ప్రేమించిన అమ్మాయి దూరం అయిపోతుంటే ఆయనకెంత బాధగా ఉంటుంది. దూరం అవడం కాదప్పు, దూరం అయిపోయింది. నన్ను చీకట్లోకి నెట్టేసింది. ఇలా జరుగుతుందని హరిదాసు హెచ్చరించినా నేను నక్షత్రాన్ని అనుమానించాను, కానీ పక్కనే ఉన్న నిన్ను నమ్ముకుని జీవితమే నష్టపోయాను. అయ్యో, అలా మాట్లాడకండి సార్.
నేను మీ జీవితంలో ఎలాంటి పొరపాటు జరగకూడదని ఆలోచించాను. అంటే నువ్వే వంశీ జీవితంలోకి రావాలనుకున్నావా? అంటే చూసారా కాదని చెప్పలేకపోతుంది. అది కాదు నక్షత్ర, నేను చెప్పొద్దు. ఇంకేం చెప్పొద్దు. నన్ను నమ్మించాలని ప్రయత్నించొద్దు. నీకు ఎలాంటి దురుద్దేశం లేకపోతే నువ్వు ఇలా చెయ్యు. దండ నీ మెళ్ళో పడేలా చేసుకున్నావు, బొట్టు నా నుదుటను అంటుకునేలా తగిలావు. ఈ చేతి గాజు నాకు దొరికేలా చేశావు. ఇవన్నీ నీ ఎత్తులు కాకపోతే మరేంటి? అవును, నేను కూడా చాలా సార్లు చూశాను. తెలివిగా బావని లొంగ తీసుకోవాలని చూసా. పనిచేసింది నువ్వు నక్షత్ర. నా కూతుర్నంటే నిన్ను చంపేస్తాను. నీ వల్ల ఇన్ని జరిగాయని సాక్ష్యాధారాలతో తెలిస్తే ఇంకా బుక్క ఇస్తున్నావేంటే? ఇంత ద్రోహం చేసింది కేవలం కోట్లు గడించాలని కదూ, ఈ ఇంటి కోడలవ్వాలని కదూ? అయ్యో, ఎందుకిలా నా మీద నిందలేస్తున్నారు? ఆపిక నీ దొంగ ఏడుపులో వెళ్ళి ఆయన స్నేహితురాలు ఎక్కడుందో తీసుకురా. నువ్వే అడ్డుకున్నావు కాబట్టి నువ్వే ఆ తప్పు సరిదిద్దుకో. వెళ్ళు. నా చెయ్యి పట్టుకుని నాతో 7 అడుగులు వేయాల్సిన నా రాధ నా దగ్గరికి తీసుకురా. జీవితాంతో నాతో కలిసి బతకాల్సిన నా రాధను నాకు చూపించు. తను ఎవరో ఎక్కడుందో మీకు తెలుసు కదా, ప్లీజ్ తీసుకొచ్చి అప్పచెప్పండి. మీకెలా చెప్పాలో అర్థం కావడం లేదు ఆనంద్ గారు. ఇది తీసుకురాదా ఆనంద్? వీళ్ళ ఫ్యామిలీ అంతా అంతే అనుకుంటా. ఒకడు పోతే ఇంకొకడు అన్నట్టు వీళ్ళమ్మ 2వ పెళ్లి చేసుకుంది. నక్షత్ర, ఏయ్! 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 ఎందుకు అరుస్తున్నావు? అది అన్నదానిలో నిజం ఉంది కదా. నీ చరిత్ర అంతా తెలుసుకునే ఇండియాకొచ్చాను.
వసు ఫోన్ తీయమ్మా. వసుంధరా ముందు ఫోన్ మాట్లాడు. ఆ రాధ ఏమైనా ఫోన్ చేసిందేమో. ఈ నిందలన్నీ పోతాయి. ముందు ఫోన్ మాట్లాడు.